మంత్రిగా చేసినోడే. వాళ్ళ దగ్గర వాడలేదేమో డ్రోన్లు, మన 2020లోనే వాడాం డ్రోన్లు. మహారాష్ట్ర అనుకుంటా కదా అప్పుడు వరదలు వచ్చినాయా? చౌహాన్ ఇక్కడ కదా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ డ్రోన్లు వాడలేదు. మనం 2020 సందర్భంలో కూడా డ్రోన్లు వాడాం అక్కడ. అయితే డ్రోన్లతో మనం చేయగలిగేది ఎంతవరకు అంటే విజువలైజ్ చేయగలుగుతాం. ఆహారం అవతలోడు తీసుకునే వాళ్ళ దగ్గర క్లారిటీ ఉండాలి. మనం వాడికి పంపించాము, అది గట్టిగా లాగాడు అనుకోండి డ్రోన్ కింద పడిపోద్ది, అంతే కదా. అది కట్ చేసి ఇచ్చేయాలి, అది తెలిసినటువంటి వాళ్ళకే నడుస్తుంది. చివరిలో దాదాపు 30 మందో 40 మందో డ్రోన్ ఆపరేటర్లు తీసుకొచ్చి చేశాడు, అది వదిలేసేటట్టు అక్కడ. అది డ్రోన్ల ద్వారా సక్సెస్ ఎంతవరకు అంటే ఒక ఇందులో టెక్నాలజీ కూడా వాడాం అన్నటువంటి కాన్సెప్ట్కి పనికొచ్చింది. మెయిన్ కాన్సెప్ట్ హెలికాప్టర్ ద్వారా బాగానే పనికొచ్చింది. అలాగే ఈ ట్రాక్టర్ల ద్వారా వెళ్ళిచ్చినటువంటి ఈ బాగానే పనికొచ్చింది. వైసీపీకి ఒక భారీ థ్రెట్ క్రియేట్ చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? నాయకుల్ని వెంటాడి మరి అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఉన్న లేళ్లప్రెడ్డిని అరెస్ట్ చేశారు, నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా లిస్ట్ ఉంది. ఇప్పుడు దేవినేని అవినాష్ వీళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది భయపడుతున్నారా? లేదు, అది ఒకటి అనుకుంది ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడికి సంబంధించిన ఇది సజ్జలను కూడా చేస్తారు లేదనేది చూడాలి. వాళ్ళ మెయిన్ టార్గెట్ సజ్జల ఫైనల్ గా వీళ్ళందరిది అయితే నడిచింది. మరి సజ్జల దాకా వెళ్తారు. ఇప్పటి వరకు అయితే గనక వీళ్ళ పేర్లే ఉన్నాయి, దేవినేని అవినాష్ వీళ్ళందరి. వీళ్ళ ద్వారా ఏమైనా చెప్తారా ఏంటనేది చూడాలి. అంటే ముందు నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు, అప్రెడ్ని కూడా అరెస్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. అంటే వాళ్ళు ముందస్తు బెయిల్ కూడా రాకపోతే ఇంకా అరెస్ట్ లేనా? అంటే సుప్రీం కి ఏదో వెళ్ళారు అని అంటున్నారు. వాళ్ళు ట్రై చేస్తుండొచ్చు, సుప్రీం ఇస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే ఒక రాజ్యం చేసిన హింస ఆ రోజున, ప్రభుత్వం చేసిన హింస. ప్రభుత్వం